ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఊటీలో పండే 3 రకాల ఆకులతో తయారైన బేబర్ టీ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్లో ఇచ్చిన వెబ్సైట్ లింక్తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని రుచి చూడండి. త్వరపడండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ నుండి చాలామంది ఇండస్ట్రీకి వచ్చి హీరోలుగా కొనసాగుతున్నారు. అందులో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. అయితే సాయి ధరమ్ తేజ్కి 38 ఏళ్ళు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఇతని పెళ్లి గురించి అనేక వార్తలు మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ మెహరీన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరూ జవాన్ మూవీ చేసేటప్పటి నుండి సీరియస్ రిలేషన్లో ఉన్నారని, ఇప్పుడు మెగా ఫ్యామిలీ వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే పెళ్లి పీట లెక్కబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు వీరి పెళ్లి వార్తల్లో ఎంతవరకు నిజముంది? ఒకవేళ ఈ వార్తలు నిజమైతే వీరి పరిచయం ప్రేమ పెళ్లిగా ఎలా మారిందో తెలుసుకునే ముందు సాయి ధరమ్ తేజ్ గురించి కొన్ని వివరాలని తెలుసుకుందాం. సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి దుర్గా తేజ్. ఇతను 1986 అక్టోబర్ 15న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో జన్మించాడు. తండ్రి శివప్రసాద్, తల్లి విజయదుర్గ. ఇతనికి వైష్ణవ్ తేజ్ అనే తమ్ముడు, మాధవి అనే చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఇతని తండ్రి నెల్లూరులోని జమీందార్ ఫ్యామిలీకి చెందిన వారై ఉండడంతో 1984లో చిరంజీవి గారి చెల్లెలైన విజయదుర్గ గారికి, శివప్రసాద్ గారికి పెద్దలంతా కలిసి పెళ్లి జరిపించారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, మాధవి అనే 3 పిల్లలు కూడా జన్మించారు. ఇక అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ శివప్రసాద్ గారికి పెద్దలు సంపాదించిన డబ్బు, ఆస్తి ఉండడంతో ఎలాంటి పని చేసేవారు కాదు. అంతేకాకుండా చెడు అలవాట్లకి బానిసై తరచూ తన భార్యతో గొడవ పడుతూ ఆమెను కొడుతూ ఉండేవాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి గారి అమ్మగారు కూతురి రక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారిని కొన్ని రోజులు నెల్లూరులోనే ఉండమనడంతో అప్పటి నుండి పవన్ కళ్యాణ్కి సాయి ధరమ్ తేజ్కి మంచి బాండింగ్ ఏర్పడిందనే చెప్పొచ్చు. ఇక ఆ మధ్యలో పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి భార్యాభర్తలిద్దరికి నచ్చజెప్పడంతో కొన్ని రోజులు బాగానే సాగినప్పటికీ మళ్ళీ శివప్రసాద్ గారు చెడు అలవాట్ల కోసం సంపాదించిన ఆస్తులన్నీ అమ్మడం మొదలెట్టారు. ఇక ఈ విషయంపై అడిగితే విజయదుర్గ గారిని కొట్టి, తిట్టి, అవమానించి ఇంట్లో నుండి గెంటేయడం జరిగింది. అలా భర్త టార్చర్ని భరించలేని విజయదుర్గ గారు తన పిల్లల్ని తీసుకొని చెన్నైకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అప్పట్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం మద్రాసులోనే ఉండడంతో చిరంజీవి గారు చెన్నైలో తన ఫ్యామిలీతో సెటిల్ అయ్యారు కాబట్టి. ఇక మద్రాస్కి వెళ్ళిన విజయదుర్గ గారు కొన్ని రోజులు చిరంజీవి గారి ఇంట్లోనే ఉన్నప్పటికీ మధ్యలో భార్యాభర్తలిద్దరిని కలిపేందుకు పెద్దలంతా ఎంత ట్రై చేసినా అప్పటికే భర్త చేష్టలతో విసుగు చెందిన విజయదుర్గ గారు తన నుండి విడాకులు తీసుకొని విడిపోవాలని డిసైడ్ అయ్యారు. ఇక అలా సాయి ధరమ్ తేజ్ 16 ఏళ్లున్నప్పుడు తన తల్లిదండ్రులిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో విజయదుర్గ గారు తన పిల్లలతో కలిసి చిరంజీవి గారి ఫ్యామిలీతో కొన్ని రోజులు ఉన్నప్పటికీ ఆ తర్వాత వారికి బరువుగా కాకూడదని చెన్నైలోనే ఒక అద్దిల్లుని తీసుకొని తన పిల్లల బాధ్యతల్ని కూడా తనే తీసుకుంది. ఇక చిరంజీవి గారు విజయదుర్గ గారికి ప్రతి నెలా డబ్బులు పంపుతూ వారి ఫ్యామిలీకి అండగా ఉండేవారు. ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ తన స్కూలింగ్ని చెన్నైలోని చెట్టినాడు విద్యాశ్రమంలో చదివాడు. అలా ఇంటర్ వరకు అక్కడే చదివి తన బీఎస్సీ డిగ్రీని హైదరాబాద్లోని సెయింట్ మేరీ కాలేజీలో పూర్తి చేశాడు. ఇక సాయి ధరమ్ తేజ్కి చిన్నప్పటి నుండి తన మేనమామల్లాగే సినిమాల్లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ముందుగా తన ఫ్యామిలీ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చూసుకోవాలని, అందుకు గాను తన స్టడీస్ని కంప్లీట్ చేసి జాబ్లో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా వీరి ఫ్యామిలీకి ఒకవైపు చిరంజీవి గారు, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా సహాయం చేయడంతో కొంతవరకు ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇక అలా సాయి ధరమ్ తేజ్ తన ఎంబీఏ కోర్సుని ఇండియన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్లో పూర్తి చేసి జాబ్ కోసం ట్రయల్స్ చేయడం మొదలెట్టాడు. అలా తనకున్న క్వాలిఫికేషన్తో ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి శాలరీకి జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇక అలా కొన్ని రోజులు జాబ్ చేస్తూ వచ్చిన డబ్బులతో తన తల్లికి కొంతవరకు సపోర్ట్ చేసినప్పటికీ తను చేస్తున్న పని కొన్ని రోజులకే బోర్ కొట్టడంతో ఆ జాబ్ని వదిలేసి సినిమాల్లో ట్రై చేయాలనుకున్నాడు. కానీ అప్పట్లో సాయి ధరమ్ తేజ్ 132 కిలోల బరువు ఉండడంతో అది సాధ్యం అవ్వదేమో అని తనలో తానే కుమిలిపోతుండేవాడు. ఇక కొడుకు మనసుని అర్థం చేసుకున్న తన తల్లి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం చెప్పగా పవన్ కళ్యాణ్ గారు సాయి ధరమ్ తేజ్కి సపోర్ట్ చేస్తూ వైజాగ్లోని సత్యానంద గారి దగ్గర యాక్టింగ్ ట్రైనింగ్లోకి చేర్పించి అక్కడే ఒక జిమ్లో కూడా జాయిన్ చేపించాడు. అలా 6 నెలలు స్ట్రిక్ట్గా డైట్ని మెయింటైన్ చేస్తూ రెగ్యులర్గా వర్కౌట్ చేయడం వల్ల సాయి ధరమ్ తేజ్ 130 కిలోల నుండి 70 కిలోలకి వచ్చేశాడు. ఇక ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసి షాక్ అయిన పవన్ కళ్యాణ్ గారు సాయి ధరమ్ తేజ్ని ముంబైలో ఉన్న కిషోర్ కపూర్ స్టూడియోలో డాన్స్ ఫైట్స్ ట్రైనింగ్ కోసం పంపించడం జరిగింది. ఇక ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సాయి ధరమ్ తేజ్ చిరంజీవి గారిని కలిసి సినిమాల్లో ఛాన్స్ల గురించి అడగగా అందుకు చిరంజీవి గారు, ముందు నువ్వు నీ కష్టంతో ప్రయత్నించు, అప్పుడే ఛాన్స్ దొరకడం ఎంత కష్టమో నీకు తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. దీంతో సాయి ధరమ్ తేజ్ ఒక ఫోటోషూట్ని చేసి ప్రతి ఒక్క సినిమా ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇస్తూ తన ఫొటోస్ని అక్కడే పెట్టొస్తుండేవాడు. కానీ ఆ ఆఫీస్ నుంచి సాయి ధరమ్ తేజ్కి మాత్రం మళ్ళీ కాల్ వచ్చేది కాదు.
ఇందుకు కారణం తన బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కడా చెప్పకపోవడమే. ఇక తెలుగులో హీరోగా ఛాన్సులు రావాలంటే అతనికి మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి, లేదంటే ఆ మూవీకి తనే డబ్బులు పెట్టే పొజిషన్లో అయినా ఉండాలి. అది లేకపోతే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అడిగిన మినిమం అమౌంట్ని వారికి సమర్పించుకుంటే తప్ప ఈజీగా ఛాన్సులు రావని చెప్పొచ్చు. ఇక అలా సాయి ధరమ్ తేజ్ అటు డబ్బులు ఇవ్వక, మరోవైపు తనకి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదని చెప్పడంతో ప్రొడక్షన్ కంపెనీస్ వారు మళ్ళీ ఇతనికి కాల్ బ్యాక్ చేసేవారు కాదు. ఇక అలా 1 year ట్రై చేయగా కేరింత మూవీ కోసం సాయి ధరమ్ తేజ్ దిల్ రాజు ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చిన అక్కడ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవ్వడంతో తనకి అందులోనూ క్యారెక్టర్ ఇవ్వలేదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే చిన్నప్పటి నుండి సాయి ధరమ్ తేజ్ నరేష్ గారి అబ్బాయి అయిన నవీన్, మనోజ్ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవారు. అలా వీకెండ్ వస్తే అందరూ కలిసి క్రికెట్ ఆడుతూ వీకెండ్ని స్పెండ్ చేసేవారు. ఇక 2009లో అందరూ క్రికెట్ ఆడుతున్నప్పుడు వైవిఎస్ చౌదరి గారు క్రికెట్ ఆడడానికి ఆ గ్రౌండ్కి ఫస్ట్ టైం వెళ్ళడం, అక్కడున్న సాయి ధరమ్ తేజ్ని చూసి తను రాసుకున్న రే మూవీకి కరెక్ట్గా ఉంటాడని సాయి ధరమ్ తేజ్తో మాట్లాడుతూ తను రే అనే కొత్త మూవీని ప్లాన్ చేస్తున్నాడని, ఇంట్రెస్ట్ ఉంటే హీరోగా చేస్తావా అని అడగడంతో అందుకు సాయి ధరమ్ తేజ్ ఆ మూవీ స్టోరీని ముందుగా పవన్ కళ్యాణ్ గారికి చెప్పమని, అతనికి ఓకే అయితే తనకి కూడా ఓకే అని చెప్పడంతో వైవిఎస్ గారు అందుకు ఒప్పుకొని పవన్ కళ్యాణ్ గారికి 1 line ఆర్డర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ స్టోరీ అతనికి నచ్చడంతో 2010లో రే మూవీ షూటింగ్ని స్టార్ట్ చేశారు. ఇక ఆ మూవీకి ప్రొడ్యూసర్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారే అవ్వడం విశేషం. అలా ఆ మూవీ షూటింగ్కి దిల్ రాజు గారు వెళ్ళడం సాయి ధరమ్ తేజ్ని చూసి కేరింత మూవీ ఆడిషన్కి వచ్చినట్లు గుర్తుపట్టడం జరిగింది. ఇక అలా వీరి మధ్య పెరిగిన మంచి బాండింగ్తో పిల్లా నువ్వు లేని జీవితం మూవీని సాయి ధరమ్ తేజ్తో చేయాలని ప్లాన్ చేశాడు. అలా చిరంజీవి గారు ఆ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అల్లు అరవింద్ గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే రే మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ఆ మూవీలో హీరోయిన్ అయిన సయా మికేర్తో సాయి ధరమ్ తేజ్కి మంచి సాన్నిహిత్యం పెరగడం జరిగింది. ఇక అలా వీరు క్లోజ్గా ఉన్నప్పుడే ఒకరోజు సాయి ధరమ్ తేజ్ సయా మికేర్కి ప్రపోజ్ చేయడం, అందుకు ఆమె తను సీరియస్ రిలేషన్లో ఉండలేదని, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ వరకు అయితే ఓకే అని, ఎందుకంటే తనకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పడంతో హార్ట్ బ్రేక్ అయిన సాయి ధరమ్ తేజ్ ఆమెతో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక రే మూవీ షూటింగ్ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలోనే ఆగిపోయింది. అలా సాయి ధరమ్ తేజ్ చేసిన మొదటి మూవీయే ఆగిపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉంటే విజయ్ దుర్గ గారు తమ ఫ్యామిలీ డాక్టర్ అయిన ప్రసాద్ గారితో సీరియస్ రిలేషన్లో ఉన్నారని తెలుసుకున్న సాయి ధరమ్ తేజ్ విజయ్ దుర్గ గారికి ఒక తోడు కావాలని ఆలోచించి 2011లో విజయ్ దుర్గ గారికి ప్రసాద్ గారికి పెళ్లి చేయడం జరిగింది. ఇక అలా రే మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోవడంతో సాయి ధరమ్ తేజ్ డిప్రెషన్లో ఉన్నాడని తెలుసుకున్న తన తల్లి ఇదే విషయం చిరంజీవి గారికి చెప్పగా అందుకు పిల్లా నువ్వు లేని జీవితం మూవీ షూటింగ్ 2013లో స్టార్ట్ చేశారు. ఇక ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు సాయి ధరమ్ తేజ్కి రెజీనాకి మంచి పరిచయం ఏర్పడింది. అలా పిల్లా నువ్వు లేని జీవితం మూవీ 2014లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ మూవీ మంచి క్రేజ్లో ఉన్నప్పుడే రే మూవీ షూటింగ్ని కంప్లీట్ చేసి 2015 మార్చిలో రిలీజ్ చేయగా ఆ మూవీ డిజాస్టర్ అయింది. ఇక అలా సాయి ధరమ్ తేజ్కి మొదట హిట్ ఇచ్చిన దిల్ రాజు గారే మళ్ళీ సాయి ధరమ్ తేజ్ హీరోగా, రెజీనా హీరోయిన్గా హరీష్ శంకర్ డైరెక్షన్లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీని ప్లాన్ చేశారు. అలా ఆ మూవీ 10 కోట్లతో చేస్తే 35 కోట్లని వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక వెంటనే వచ్చిన సుప్రీం మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ని వసూలు చేసింది. దీంతో సాయి ధరమ్ తేజ్కి సుప్రీం స్టార్ అనే పట్టాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ రెజీనాతో కలిసి వరుసగా 3 సినిమాల్లో నటించడంతో వీరి పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి ప్రేమలో పడ్డారు. ఇక అలా హ్యాట్రిక్ హిట్స్ వచ్చిన తర్వాత సాయి ధరమ్ తేజ్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదనుకున్నాడు. కానీ ఆ తర్వాత రిలీజ్ అయిన తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్ మూవీస్ రిలీజ్ అయి డిజాస్టర్ అవ్వడంతో సాయి ధరమ్ తేజ్ కెరియర్ అక్కడికే అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఇక అలా 2018 తర్వాత వచ్చిన తేజ్ ఐ లవ్ యూ, చిత్రలహరి, ప్రతిరోజు పండగే, సోలో బ్రతికే, సో బెటర్ మూవీస్ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో సాయి ధరమ్ తేజ్ కొంతవరకు ఊపిరి పీల్చుకున్నాడు. కానీ 2021 సెప్టెంబర్ 11న సాయి ధరమ్ తేజ్ మద్యం తీసుకొని తన స్పోర్ట్స్ బైక్లో ఓవర్ స్పీడ్లో వెళ్తుండగా బైక్ స్కిడ్ అయి పెద్దగా యాక్సిడెంట్ అయింది. దీంతో సాయి ధరమ్ తేజ్ అన్కాన్షియస్ అవ్వడంతో ఆ తర్వాత తనని అపోలో హాస్పిటల్కి తరలించగా సాయి ధరమ్ తేజ్ ప్రాణాపాయాలతో బయటపడ్డాడని చెప్పొచ్చు. ఇక అలా అదే సమయంలో రిపబ్లిక్ మూవీ రిలీజ్ అయి అంతంత మాత్రమే ఆడడంతో ఆ తర్వాత 2 years బ్రేక్ తీసుకొని సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష అనే మూవీతో రీఎంట్రీ ఇచ్చి పెద్ద హిట్ కొట్టాడు. అలా ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో బ్రో అనే మూవీ చేయగా భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్ అయింది.
ఇదిలా ఉంటే ఒకవైపు సాయి ధరమ్ తేజ్ రెజీనాతో సీరియస్ రిలేషన్లో ఉంటూనే మరోవైపు రాశి ఖన్నాతో డేట్ చేయడం మొదలెట్టాడు. దీంతో రెజీనాకి సాయి ధరమ్ తేజ్కి మనస్పర్ధాలు వచ్చి బ్రేకప్ చేసుకున్నారు. కానీ ఇదంతా పట్టించుకొని సాయి ధరమ్ తేజ్ రాశి ఖన్నాతో సుప్రీం, ప్రతిరోజు పండగ అనే మూవీస్ చేస్తూ డేట్ చేస్తుండేవాడు. కానీ రాశి ఖన్నాకి డైరెక్టర్ అనిల్ రావుపూడితో పెరిగిన మంచి పరిచయం కారణంగా సాయి ధరమ్ తేజ్ తో ఉన్న రిలేషన్ ఎక్కువ రోజులు ముందుకు సాగలేదు. ఇక ఈ 2 బ్రేకప్స్ తో కృంగిపోయిన సాయి ధరమ్ తేజ్ అప్పటి నుండి లవ్ డేట్ జోలికి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాడు. కానీ జవాన్ మూవీ షూటింగ్ చేసేటప్పుడు సాయి ధరమ్ తేజ్ కి మెహరీన్ పిర్జాదాతో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక మెహరీన్ కి సాయి ధరమ్ తేజ్ తో ఉన్న రిలేషన్ కారణంగా ఈమెకి ఎంగేజ్మెంట్ అయి పీటల దాకా వెళ్లిన పెళ్లి కూడా ఆగిపోయిందనే వార్తలు అప్పట్లో హల్చలయ్యాయి. అలా ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఏ మూవీలోనూ నటించలేదు. కానీ వీరు సీరియస్ రిలేషన్లో ఉన్న విషయం మెగా ఫ్యామిలీకి తెలిసి పెళ్లికి అంగీకారం తెలపకపోవడంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారనే వార్తలు బయటికి వచ్చినా ఎవరూ ఆ వార్తలపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే రీసెంట్గా 38 ఏళ్లున్న సాయి ధరమ్ తేజ్ 7 years నుండి సీరియస్ రిలేషన్షిప్లో ఉన్న మెహరీన్ని పెళ్లి చేసుకోబోతున్నాడని, అందుకు మెగా ఫ్యామిలీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరగబోతుందనే వార్తలు మీడియాలో కోడైకూయడంతో ఈ న్యూస్ పై స్పందించిన సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తన పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే తనే చెబుతానని క్లారిటీ ఇచ్చిన అభిమానులు మాత్రం ఈ విషయాన్ని నమ్మట్లేదు. ఎందుకంటే గతంలోనూ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి 7 సంవత్సరాలు లవ్లో ఉన్నా కూడా మీడియాలో మాత్రం తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని, తాము కేవలం ఫ్రెండ్స్ అని చెబుతూనే 2023లో వీరిద్దరూ పెళ్లి చేసుకొని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. ఇక అదే విధంగా సాయి ధరమ్ తేజ్ కూడా మెహరీన్ విషయాన్ని సీక్రెట్ గా దాచుతున్నాడని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ సాయి ధరమ్ తేజ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.